హలో అండి. మన 223 సబ్స్క్రైబర్లకి హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో మనం 'దుహందర్' మూవీ గురించి, మూవీ రివ్యూ కాదు. అండ్ అలాగే ఎవరైతే ఇప్పటిదాకా మూవీ చూడలేదో ఇదైతే వీడియో స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మూవీ రివ్యూ కాదు. అసలు 'దురంధర్' అంటే ఏంది, అసలు ఇండియాలో ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన 223 సబ్స్క్రైబర్స్కి హాయ్. బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్. బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్. బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్. ఈ మాట 1965 లో యుఎస్ ప్రెసిడెంట్ ఆ టైంలో యుఎన్ పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇండియా మీద వార్ఫేర్ అనమాట. రకరకాలుగా ఏ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ మనం చూసుకుంటే ఎన్నో అటాక్స్, ఎన్నో 1965 అంటే కార్గిల్ వార్ అయినా ఏదైనా, దాని తర్వాత ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు, ఈవెన్ రీసెంట్ గా మన కాశ్మీర్ దగ్గర ఏదో విధంగా ఏదో చేసి ఇండియాని ఎప్పుడు రక్తం కారేలా చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. అంటే 1000 కట్స్. ఇప్పటికి ఎన్ని కట్స్ అయినా తెలియదు, కానీ లెక్క కూడా లేదు. ఇన్ని 100 ఉంటాయేమో, ఇంకా 900 చూడాలేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే, సపోజ్ మన క్లాస్ రూమ్ లో ఉన్నాం అనుకోండి, ఒకడు ఉంటాడు క్లాస్ లో, బ్యాక్ బెంచ్ ఎవడో ఒకడు ఉంటాడు, ఎప్పుడు ముందు నోడి కెలుకుతా ఉంటాడు. వాడు క్లాస్ వినడు, వాడి వల్ల ఏ ఉపయోగం ఉండదు, వాడు బాగుపడ్డు. ఎవడైతే పొడిపించుకుంటున్నాడో వాడేందంటే వాడు క్లాస్ వినలేడు, వాడు ముందుకు వెళ్ళలేరు. మిగతా వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ముందు నోడు వెనకాల నోడు కెలకడం వల్ల వాడు ఆగిపోతాడు, వీడు ఆగిపోతాడు. అలా ఉంది మన పరిస్థితి. మనం ఎదగనివ్వరు, పాకిస్తాన్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వరు. ఇప్పుడు స్లీపర్ సెల్స్, ఇప్పుడు మనకి ఇండియాలో తెలుసు, చాలా మంది చాలా సిటీల్లో స్లీపర్ సెల్స్ ఉంటారు. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్, వాళ్ళు అక్కడ ఏదో మిషన్ పెట్టుకుంటారు. సడన్ గా వాళ్ళకి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ కాల్స్ వస్తాయి, ఇక్కడ మొదలు పెట్టేస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్ లో, అంటే ఇండియన్ గవర్నమెంట్ అని కూడా ఇండియన్ కొంతమంది రా ఏజెంట్స్ ఎవరో తెలియదు, కానీ సీక్రెట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దురంధర్ అనే ప్రోగ్రామ్, అంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఇంకా నేను రీసెర్చ్ ఏమీ చేయలేదు. యాజ్ మూవీ పరంగా కొంతమంది నిజమని చెప్తున్నారు. ఆ మూవీ కూడా కల్పితాలు అని, కొన్ని పాత్రలు కొన్ని సిచ్యువేషన్స్ కల్పితాలని చెప్పినా కూడా దురంధర్. సో సేమ్ టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అనేసి ఎలా అయితే మన దగ్గర స్లీపర్ సెల్స్ పెట్టారో, ఇంక మనం రివర్స్ వార్ఫేర్ లో మనం కూడా అక్కడ ఎన్నో ఏళ్లుగా పెట్టడం జరిగింది మన వాళ్ళని. ఎవరైతే జైల్లో ఉండి వాళ్ళకి జీవిత ఖైదీ వచ్చేసి వాళ్ళకి ఇంకా వేరే బతుకు లేదు అన్న వాళ్ళని, ఎవరికైతే దేశభక్తి ఉందో వాళ్ళని ఏరి వెతికి వాళ్ళని పాకిస్తాన్ లో పెట్టి ఇన్ఫిల్ట్రేట్ వాళ్ళ మాఫియాలోకి, వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ లోకి, ఆర్గనైజేషన్ లోకి పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇండియాలోకి చాలా సార్లు మన ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవ్వకుండా కాపాడడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఎందుకో సెకండ్ సోల్జర్స్ ఆఫ్ ద ఇండియా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సినిమాలో దురంధర్ మూవీలో ఇన్ కేసు ఇలాంటి వాళ్ళు పట్టుబడితే, దొరికితే పాకిస్తాన్ వాళ్ళకి ఎలా టార్చర్ పెడతారో ఆ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మీ సినిమాకి వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు ఏం చెప్పా, ఈ సినిమాకి వెళ్ళి చూడని చెప్పాను కదా. బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది ఈ సినిమా చూడొద్దని చెప్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది ఈ సినిమా, ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన సీక్రెట్ స్పై, రా ఏజెంట్, ఐఎస్ ఏజెంట్స్ ఎలా అంటే వీళ్ళిద్దరు కలిసి ఏదో కాపాడినట్టు ఇండియాని, వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ పొగిడినట్టు, మనం ఇండియా పాకిస్తాన్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ అనుకుంటున్నాం. మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. సో ఎక్కడ మనం బయటపడిపోతుంది పాకిస్తాన్, రియల్ గా పాకిస్తాన్ ఎలా ఉంటది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. ఈవెన్ 26/11 అటాక్, తాజ్ హోటల్ జరిగిన అటాక్ కూడా ఎలాగ రాగా రస్టిక్ గా చూపించారు అనమాట ఈ సినిమాలో. సో ఈ సినిమా చూడండి. ఇన్నాళ్ళు షుగర్ కోటేసి బాలీవుడ్ వాళ్ళు ఆ స్పై సినిమాలు, ఆ రా ఏజెంట్, ఐఎస్ ఏజెంట్ ఏదో లవ్ ట్రాక్ మెయింటైన్ చేసి, రా ఏజెంట్, ఐఎస్ ఏజెంట్ లవ్ ట్రాక్ అండి, లవ్ ట్రాక్ పెట్టుకొని ఈ సినిమా కూడా లవ్ ట్రాక్ ఉంది. ఈ సినిమా లవ్ ట్రాక్ ఎలా అంటే వాడు మిషనే నెంబర్ 1. మిషన్ ఆ లవ్ ట్రాక్ కూడా మిషన్ కోసం వాడుతున్నాడు. ఎందుకంటే దేశంలో తన చేతులారా 26/11 తాజ్ హోటల్ అటాక్ తన చేతులారా గన్ను కసబ్కి వెళ్ళింది. అది ఎలాగా ఆ సిచ్యువేషన్ మీరు చూస్తే ఆ సినిమాలో, సో ఇండియన్ సెలబ్రిటీస్ అలా ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే, మన ఇండియన్సే మన శత్రువులు. ఇప్పుడు ఒక కొటేషన్ ఉంది, ద గ్రేటెస్ట్ ఫ్యాన్ ఈజ్ ద వన్ యూ డోంట్ నో అండ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ ద వన్ యూ నో. సో ఎవరైతే మనకు తెలియదు వాళ్ళే మనకి సపోర్ట్ చేస్తుంటారు, ఎవరైతే మనకు తెలుసో వాళ్ళే మన శత్రువులు. పాకిస్తాన్ ఈజ్ ద సెకండ్ ఎనిమీ, ఇండియన్స్ ఆర్ ది ఫస్ట్ ఎనిమీ అయిపోయారు మనకి. రీసెంట్ గా మనం చూసుకుంటే ఎన్నో అటాక్స్, మన రీసెంట్ గా కాశ్మీర్ లో జరిగిన అటాక్స్ మన ఇండియన్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి, మన పాలిటీషియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి, అండ్ అలాగే మనకి కరెన్సీ డిమానిటైజేషన్ అయింది కదా. డిమానిటైజేషన్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ సినిమాలో చూపించారు. మన ఇండియన్ పాలిటీషియన్స్ ఏదైతే మనకి ఆ కరెన్సీ ప్రెస్ చేసే మెయిన్ బ్లూ ప్రింట్ ఉంటుందో అది లీక్ అయింది, పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ యుఎన్ ద్వారా కరెన్సీ ప్రింట్ అయి వస్తుంది. అలాంటి టైంలో మనది లీక్ అయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పాకిస్తాన్ నుంచి, అసలు రకరకాలుగా మీరు చూడండి, నేను అన్ని రివీల్ చేయకూడదు, చాలా మంది సినిమా చూడండి ఎలాగ కరెన్సీ ఇండియాకి వచ్చింది. బ్లాక్ కరెన్సీ మనలో ఉన్నారు బ్రో, మన శత్రువులు మన దగ్గరే ఉన్నారు, మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. మన శత్రువులు నవ్వుతూ ఉంటారు, నేను మంచిగా ఉంటారని చెప్తూ ఉంటారు వాళ్ళే.
అమెరికా పాకిస్తానే సపోర్ట్ చేస్తది. చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తది. మనం మన పని చేసుకుంటాం అంటే పొడుస్తా గిల్లుతా ఉండేది పాకిస్తాన్. చిన్న చిన్న టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసేది పాకిస్తాన్. మనకి ఏంటి సపోర్ట్? మన ఎవరు సపోర్ట్? మనకెవరు సపోర్ట్? ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయింది. అందరికీ తెలుసు అది అమెరికానే చేయించిందని. ఇప్పటికి చాలా చాలా ప్రూఫ్‌లు బయటపడుతున్నాయి. అలాంటిది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పోషిస్తుంది అమెరికా? మనమేమో మన పని మనం చేసుకుంటాం అంటే మనకున్న మన పాలిటీషియన్స్ కరప్షన్ ఉంది. ఇంకా మనం పేరుకి $1 ట్రిలియన్ ఎకానమీ ఏదో ట్రిలియన్స్ డాలర్ ఎకానమీ అయినా 4th 5th ప్లేస్ లో ఉన్నా కూడా ఇంకా చాలా మందికి ఫుడ్ లేదు, ఉద్యోగాలు లేవు, డబ్బు లేదు, ఏం లేదు. మన గోల మనదిరా అంటే మళ్ళీ టెర్రరిస్ట్ గోల ఒకటి, దానికి సపోర్ట్ అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, ఇది జరుగుతూ ఉంటది. మనకెవరు సపోర్ట్? ఈవెన్ చాలా మంది కావాలని ఈ సినిమాకి 1 రేటింగ్ ఇస్తున్నారు. ఈ సినిమా ఎంత పెద్దదంటే 3.5 గంటలు. నేను యాక్చువల్లీ 8:00 షో 8:00కి టైం 10:15 అని చూస్తున్నా. 10:15 ఇంకా ఇంటర్వెల్ లేదండి. ఓ మంచి పని చేసాడు, ఇంటర్వెల్ లేకుండా 3 గంటలు సినిమా లాగి చేసి వెళ్ళిపోతాం అనుకుంటే 3 hours 34 minutes ఈ సినిమా. 3 గంటలు 34 నిమిషాలు. కానీ వర్త్. అసలు పాకిస్తాన్ ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటది, ఇండియాకి రక్తం కన్నెర చేస్తే, రక్తం పడితే, ఇండియాలో బ్లడ్ పడితే పాకిస్తాన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటది, వాళ్ళంతా హ్యాపీ అయిపోతారు. ఒరేయ్ ఎదగండ్రా, ఒరేయ్ కంట్రీగా ఎదగండ్రా, మీ కంట్రీలో పీపుల్ కి అన్నం లేదు, ఫుడ్ లేదు, బట్టలు లేవు, ఇళ్ళు లేవు, ఎదగండి, గ్రో మ్యాన్. ఏంటిది మన మీద పడి ఎడుతారు ఏంద్ర అయ్యా? మనం ఏం చేసాం అయ్యా? బ్రిటిష్ వాడు వచ్చి పొలాలు పెట్టిపోతే మీరు మళ్ళీ అదే కాకుండా ఇంకా పోషిస్తూ ఉంటారు. వేరే దేశాలు ఇంకా కొట్టుకొని సామని ఇండియా ఎదగకూడదు. ఎందుకంటే మన దగ్గర హైయెస్ట్ పాపులేషన్ ఉంది, హైయెస్ట్ యూత్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు నెంబర్ 1 అయిపోయాం మనము. ఇండియా ఎదగకూడదు అంటే పాకిస్తాన్ తో పుల్లలు పెట్టి ఎదగకుండా చేయాలి, వీళ్ళకి టెర్రరిజం చూపించాలి. దాని తగ్గట్టు మన ఇండియా కంట్రీ వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్, ఎస్పెషల్ బాలీవుడ్ సెలబ్రిటీస్ సినిమా చూడొద్దంట. చూడండి, మీరు సినిమా చూడండి, పోయి ధురంధర్ మూవీ చూడండి. అసలు దాంట్లో ఇప్పుడు దాకా ఎప్పుడు పాకిస్తాన్ ఇంత కరెక్ట్ గా యాక్యురేట్ ఎప్పుడు చూపించలే. ఇప్పటి నుంచి సినిమాలు, పాకిస్తాన్ తో చేసే సినిమాలు రా ఏజెంట్, ఐఎస్ ఏజెంట్ లవ్ స్టోరీలా. వాళ్ళిద్దరు కలిసి ఇండియాని కాపాడేస్తారు, పాకిస్తాన్ పొగుడుతారా? అరే మన ఎనిమి ఎవరు? చైనారా బాబు. వాళ్ళు ఇప్పుడు మనకి ఇండియన్ రైల్వేస్ ఉన్నాయా? మన ఇండియన్ రైల్వేస్ ఎంత డీల్ ఎంత స్లో. ఒక్కసారి చైనీస్ రైల్వేస్ చూడండి, అన్ని బుల్లెట్ ట్రైన్లే, 350 km/h, అన్ని వేలల్లోనే బుల్లెట్ ట్రైన్స్. బుల్లెట్ ట్రైన్ అంటే మనకు ఒక బుల్లెట్ ట్రైన్ రావడానికి 10 ఏళ్ల నుంచి కడుతున్నారు. ఇంకా అవ్వలేదు, ఇంకా 2 ఏళ్ళు పెట్టొద్ది ఒక బుల్లెట్ ట్రైన్ రావడానికి. అది కూడా ఏంది, ముంబై టు అహ్మదాబాద్. అలాంటిది దేశం మొత్తం బుల్లెట్ ట్రైన్. ఎందుకు బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నానంటే, దట్ టైం ఒక మనిషి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి తక్కువ టైం తీసుకుంటే, తొందరగా రీచ్ అయిపోతే తను అక్కడికి వెళ్ళి తన పని తను చేస్తాడు. అది ఎకానమీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక మనిషి వెళ్ళి పని చేస్తే, ఒక మనిషి వెళ్ళి ఖర్చు పెడితే ఆ డబ్బులు కానీ, ఆ టైం కానీ ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీ గ్రో అవడానికి పనిచేస్తుంది. ఎక్కువ టైం ట్రైన్ లో కూర్చునే టైం వేస్ట్ అవ్వకూడదు. ట్రావెలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చైనా లాంటి కంట్రీస్ అలా ఎదిగిపోతూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చైనా నుంచి మనం more than $100 billion ఇంపోర్ట్ చేసుకుంటాం సామాన్లు. అందుకే మనం చైనాకి ఎదురుగా వెళ్ళలేకపోతున్నాం. మన దరిద్రం, మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. చైనా వాడు ఏం చేసినా కానీ, ఇప్పుడు సపోజ్ అరుణాచల్ ప్రదేశ్ ఒక అమ్మాయిని చైనాలో ఆపేశారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు చైనా అంట. ప్రదేశ్ బిలాంగ్స్ టు చైనా అంట. వాళ్ళు ఎలాగో టిబెట్ ని లాగేసుకున్నారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు చైనా. ఎందుకంటే అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పార్ట్ ఆఫ్ ది టిబెట్ అంట. అది వాళ్ళు ఏం చేసినా మనం మూసుకొని కూర్చోవాలి. మనం ఏమైనా పోరాటం మొదలు పెడితే ఇక్కడ పాకిస్తాన్ వచ్చి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తాడు, అమెరికా వచ్చి ఇండియా అంటాడు. సో ఒకసారి వెళ్ళి నిజంగా అసలు ఎలా నడుస్తుంది, పాకిస్తాన్ కంట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇండియాని ఎలా వాళ్ళు పొడుస్తూ ఉంటారు, రక్తం ఎలా చిందిస్తూ ఉంటారు. ఒక్కసారి వెళ్ళి ధురంధర్ మూవీ చూడండి. ఆ పేరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే సారీ. లవ్ యూ ఆల్ డార్లింగ్. మన 223 సబ్స్క్రైబర్స్ కి ప్లీజ్ ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయించండి. నేను మీ నాగా రేపు ఇంకో వీడియోతో వస్తాను. లవ్ యూ, టేక్ కేర్, బాయ్.